పుస్తక ప్రియులకి శుభవార్త. ఈ రోజు నుంచి విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు స్వరాజ్య మైదానం జరిగే బుక్ ఫెస్టివల్ ఈసారి మాత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం బుక్ ఫెస్టివల్ సంబంధించినటువంటి స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే గతం కంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 170 స్టాల్స్ పెడితే ఈసారి దాదాపు 260 నుంచి 270 స్టాల్స్ వరకు పెట్టినట్టు నిర్వాహకులు అయితే చెబుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు కొంత డల్గా కనిపించినప్పటికీ ఈ ఏడాది నుంచి కొంత ఈ బుక్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి అంశంలో కొంత మార్పు కనబడుతుందనేది నిర్వాహకులు చెప్తున్నారు. చూడొచ్చు, అనేక రచయితలు రచించినటువంటి పుస్తకాలతో పాటు ఇతర భాషల్లో రచించినటువంటి ఆంగ్ల పుస్తకాలు కానీ ఇతర పుస్తకాలని కూడా తర్జుమా చేసి అనువాదం చేసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా బుక్ ఫెస్టివల్కి ఒక చరిత్ర ఉంది. 35 సంవత్సరాలుగా విజయవాడ బుక్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద, అంటే దీనికి ఉన్నటువంటి ప్రతిష్టకు సంబంధించి కానీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ మనకి కనబడుతున్న బుక్స్ అన్నీ కూడా చాలా చాలా రకాల బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ అనేది గత 35 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక్కసారి ఇక్కడ బుక్స్ చూస్తే కనుక రణధీర సీతక్, అంటే తెలంగాణ మంత్రి రణధీర సీతకు సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ ఎన్టీఆర్ తెలుగు సినిమా సాహిత్యం, కథా కథనం, శిల్పం, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు అందరికీ సుపరిచితులే, ప్రముఖ రచయిత. ఆయన రచించినటువంటి తెలుగు సినిమా సాహిత్యం, కథా కథనం, అంటే సినిమా రంగాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇటువైపు చూస్తే కనుక నా దైవం ఎన్టీఆర్ అంటూ పరుచూరి గోపాలకృష్ణ రచించినటువంటి పుస్తకాలను, మళ్ళీ 11th అవర్ అంటూ ఆయన రచించిన పుస్తకాలు, చిట్టి కథలు అంటూ సంపుటి చోడ సాంబశివరావు గారు ఇలా రచించినటువంటి పుస్తకాలు, వంశీ మా పసలపూడి కథల కమామిషు అను ఒక పుస్తకాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా పుస్తకాలు. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సంబంధించినటువంటి బుక్ కూడా ఇక్కడ బుక్ స్టాల్ మనకు కనపడుతుంది. మెగాస్టార్ ది లెజెండ్ అంటూ ఒక బుక్స్ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఏ రంగానికి సంబంధించి, సినిమా రంగం, సాహిత్యం, అన్ని రంగాలకు సంబంధించినటువంటి బుక్స్ ఇక్కడ, చిన్నపిల్లలకు సంబంధించి కానీ చందమామ కథలకు సంబంధించి అన్ని పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాము, మామూలుగా మిస్టర్ ఎక్స్ అంటూ ఒక టెంపోరావ్ అంటూ ఇలా బుక్స్ మనకు ఇవన్నీ కూడా పుస్తకాలను ఇక్కడ అందుబాటులో అయితే ప్రస్తుతం ఉన్నాయని చెప్పాలి. ఈ రోజు నుంచి జనవరి 12వ తేదీ వరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ అయితే నిర్వహించబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బుక్ ఫెస్టివల్ అయితే ఉండబోతుంది. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే బుక్ ఫెస్టివల్ అనేది పెద్దగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం లేదు. విజయవాడ బుక్ ఫెస్టివల్కి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా బుక్లో స్టాల్స్లో వచ్చి వాళ్ళకి నచ్చిన పుస్తకాలు కొనుక్కుని వెళ్తుంటారు. చూడొచ్చు, భయమెరుగని ధీరుడు భగత్ సింగ్, కోడూరి శ్రీరామూర్తి రచించినటువంటి ఇది బుక్ కానీ, జర్మన్ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అంటూ స్వర్ణగా రచించినటువంటి ఇలా రచయితల పేర్లు అన్నీ కూడా ఇక్కడ మనకి కనబడతాయి. మనిషిలో మనిషి, డాక్టర్ అక్కినేని అంటూ డాక్టర్ కేవి కృష్ణమూర్తి రాసినటువంటి బుక్స్ కానీ, ఇవా అనేక రకాల బుక్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ కాలం రచించినటువంటి బుక్కులు కానీ, ఈ కాలం రచయితలు రచించిన బుక్కులు కానీ, అనువాదం చేసిన బుక్స్ అన్నీ కూడా ఇక్కడికి అందుబాటులోకి అయితే కనబడుతూ ఉన్నాయి. దాదాపు 270 స్టాల్స్ అయితే ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బుక్ ఫెస్టివల్ని ప్రారంభించబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా మనకు తెలుసు, ఆయన కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం, సాహిత్యం అన్న చాలా ఇష్టం. దానిలో భాగంగానే ఇక్కడ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయిన తర్వాత ఆయన చాలా ఆనందం వ్యక్తం చేసి ఈ బుక్ ఫెస్టివల్ని ప్రారంభించడానికి రాబోతున్నారు. అంతేకాదు దాదాపు 1-2 గంటల పాటు ఇక్కడ స్పెండ్ చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ బుక్స్ అన్ని ఆయన పరిశీలిస్తారని కూడా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. జనరల్గా ఇప్పుడున్న టెక్నాలజీ కారణంలో, ఇప్పుడున్న వాట్సాప్ యుగంలో పుస్తకాలను ఎవరు చదువుతారు, పుస్తకాల పట్ల ఆసక్తి ఎవరు చూపుతారని ఒక అపోహ ఉంది. అలాంటి అపోహను పటాపంచలు చేస్తూ మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో చాలా మంచి రెస్పాన్స్ రావడం కానీ, రచయితలు కానీ, సాహితీ ప్రియులు కానీ, సాహిత్యవేత్తలు వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఈరోజు జరగబోతున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ కూడా అంతే రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు. పిల్లలకి పుస్తకాలు చదివించడం ద్వారా ఒక మంచి స్నేహితుడు, అంటే ఒక మంచి స్నేహితుడు ఎక్కడ ఉండడో, పుస్తకం అనే ఒక మంచి స్నేహితుడు వాళ్ళకు
వాళ్ళకి దొరికితే కనుక వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళకి లభిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే పుస్తకం అనేది ప్రతి ఒక్కరు చదవాలి. చదవడం ద్వారా వాళ్ళని డెవలప్ చేసుకోవడం కాదు, ఒక మంచి వ్యక్తిగా సొసైటీలో మార్పు చెందడానికి పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పుస్తకాలు అనేవి ఖచ్చితంగా అందరూ చదవాలని చెప్తున్నారు. ఈ బుక్ ఫెస్టివల్, విజయవాడ బుక్ ఫెస్టివల్ ద్వారా చాలా రకాల పుస్తకాలు ఇక్కడ బుక్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. చూడొచ్చు, స్టాల్స్ అన్ని బుక్స్ని కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదా. అందరికీ ప్రస్తుతం ఉన్న అందరికీ సుపరిచితులైన వోడ్కో వర్మ అంటూ శ్రీ రాసినటువంటి ఇక్కడ బుక్, అంటే రామ్ గోపాల్ వర్మ అందరికీ సుపరిచితులు కాబట్టి ఆ బుక్ని మీకు ఒకసారి చూపిస్తున్నాం. అలా చాలామంది రైటర్స్ వాళ్ళంతా ఉంటారు. యండమూరి వీరేంద్రనాథ్ కానీ, లేకపోతే పట్టాభిరామ్, డాక్టర్ జీవి పట్టాభిరామ్ సంబంధించి కానీ వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప రైటర్లు. భాగ్యరాజా, తమిళ డైరెక్టర్ భాగ్యరాజా గారు మనకి ఆయన రచించిన బుక్లు కానీ, లేకపోతే బాలాకు సంబంధించి కానీ చాలా గొప్ప సినిమాలు తీసినటువంటి బాలా, ఇలా అనేక మంది రచించినటువంటి పుస్తకాలు ఇక్కడ అయితే అందుబాటులో అయితే ఉన్నాయని చెప్పాలి. ఇటువైపున పురాణాలకు సంబంధించి కానీ తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామలింగడు కథలంటూ మనకి చూస్తున్నాం కదా. తెనాలి రామకృష్ణ అంటే అందరికీ సుపరిచితులే, అందరూ చదివే ఉంటారు. ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ విద్యార్థి జీవితం చదువుకుంటారు. అలాంటి సంపూర్ణ రామాయణం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆర్య చాణక్య నీతి సూత్రాలు అంటే ఇలా అనేక రకాల బుక్స్, ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి అమ్మమ్మ ఆయుర్వేద చిట్కాలంటూ ఇలా రకరకాల బుక్స్ అనేవి ప్రస్తుతం మనకి అందుబాటులో ఇక్కడ ఉన్నాయని చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ బుక్ స్టాల్ సందర్శించి వాళ్ళకి నచ్చిన పుస్తకాన్ని కొనడమో, లేకపోతే బుక్ స్టాల్ సందర్శించి బుక్ని చదవడమో చేస్తే బాగుంటుంది అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్వరాజ్ మైదానంలో కండక్ట్ చేసేవాళ్ళు, కానీ గత ప్రభుత్వం అక్కడ అంబేద్కర్ స్టాచ్యూని కండక్ట్ చేయడం వల్ల ఇప్పుడు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏది ఏమన్నప్పటికీ నిజంగా అంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి పుస్తకం అలవాటు చేస్తే కనుక వాళ్ళ భవిష్యత్తుని సగం సక్సెస్ చేసిన వాళ్ళు అవుతారనేది చాలామంది చెప్తున్నమాట. కాబట్టి వాట్సాప్ యుగంలో వాట్సాప్ అనేది, టెక్నాలజీ అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దిశగా తల్లిదండ్రులు పిల్లల్ని, విద్యార్థులను ప్రోత్సహిస్తే కనుక మంచి భవిష్యత్తులో మంచి విద్యార్థులు వాళ్ళు రూపొందుతారు. కాబట్టి ఈ విజయవాడలో జరగబోతున్నటువంటి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్లో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సహా వచ్చి సందర్శిస్తే బాగుంటుందని చెప్తున్నారు. అనేక మంది రచయితలు రచించిన బుక్కులు కానీ, ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇతర భాషలకు సంబంధించినటువంటి తర్జుమా చేసినటువంటి బుక్స్ కానీ అన్నీ అందుబాటులో అయితే ఉన్నాయి. సాయంత్రం పవన్ కళ్యాణ్ దీన్ని అయితే ప్రారంభించబోతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.